మసాలాలు ఏమీ వేయకుండా ఓన్లీ వెజిటేబుల్స్తోనే టేస్టీ పప్పుచారు రెసిపీని చూపిస్తాను. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా హెల్దీ వేలో అలాగే టేస్టీయెస్ట్గా పప్పుచారు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తానండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం పప్పుచారు పెట్టుకోవడానికి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. ఈ అడుగు మందం ఉండే కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఏవైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో ములక్కాయ, సొరకాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వాటితో పాటు దొండకాయ, బెండకాయ ఇవి ఉంటాయి కదండి, వంకాయ కానీ వీటన్నిటిని కట్ చేసి పెట్టుకుంటాం కదా, వీటిని తీసుకుని ఆయిల్లో మగ్గనివ్వాలి కొద్దిసేపు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని వీటన్నిటిని కూడా గరిటెతో అటు ఇటు కదుపుతూ మగ్గనిచ్చుకోవాలి. ఈలోపు పక్కనే వేరే స్టవ్ పైన మనం కందిపప్పు ఉంటుంది కదా, దాన్ని ఉడకబెట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ ఉడికిపోయిన కందిపప్పుని ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. బద్దలుగా కాకుండా చాలా మెత్తగా మ్యాష్ చేసేసుకుంటే పప్పుచారు బాగుంటుందన్నమాట రైస్లో కలుపుకోవడానికి కూడా. సో ఇలా బాగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకొక గిన్నెలో కొద్దిగా చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. పెద్ద నిమ్మకాయంత సైజులో చింతపండు తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు కానీ లేదంటే పప్పులో వాటర్ ఉంటాయి కదా ఆల్రెడీ మనం మెదిపే ముందు, సో ఆ వాటర్ అయినా సరే ఉంచుకొని నానబెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ కూరగాయలని కదుపుతూ ఉంటాం కదండి, బాగా మగ్గనివ్వాలన్నమాట. ఈలోపు మనం కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి. ఒక చిన్న అల్లం అనేది కొంచెం దంచుకొని వేసుకోండి. దంచుకొని వేసుకున్న తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి ఒకసారి అటు ఇటు నూరుకొని వేసుకోండి. దీనిలో 1 లేదా 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మరగనివ్వాలండి. ఇవి మరిగేటప్పుడు ఏంటంటే వీటిలో ఉన్న ఈ కూరగాయలో ఉన్న రసం అంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుంది అనమాట. సో పప్పుచారు అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మరగడం వల్ల. వీటిలోనే మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా మరగనిచ్చుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. కారం మనం ముక్కలు మగ్గించేటప్పుడైనా సరే వేసుకోవచ్చు, లేదంటే ఇలా చారు మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. పప్పుచారు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్లో ఉండే రసం అంతా దిగాలి కదా. సో ఇలా బాగా మరిగిన తర్వాత దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు పప్పుచారు అయితే 50% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటంటే మనం ఉన్న ఈ పప్పుచారు మొత్తాన్ని ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. వీటన్నిటి టేస్ట్ అనేది కలవాలి కాబట్టి ఇవన్నీ బాగా మరిగించేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కందిపప్పు ఉడికించుకున్న దానిలోనే నేను తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. దీనిలోనే ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వాటితో పాటు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. ఈ పప్పుచారు రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో. ఈ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.